హే గైస్, వెల్కమ్ టు టూరింగ్ టెకీస్. సో మేమైతే హైదరాబాద్ నుంచి అక్కుకి ట్రిప్ ప్లాన్ చేసాము. ఇది వచ్చేసరికి 4 days ట్రిప్. సో మేమైతే 6 members ఉన్నాము, 3 bikes మీద వెళ్ళాము. మీరైతే స్టార్ట్ అయ్యే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి, ఎందుకన్నా మంచిది. సో ఒకటి వచ్చేసరికి టైర్ ఇన్ఫ్లేటర్ పెట్టుకోండి, అండ్ పంక్చర్ కిట్ పెట్టుకోండి, అండ్ ఇంకొకటి టూల్ కిట్ పెట్టుకోండి, బంజీ కార్డ్స్ ఇవి ఉంటే సరిపోతుంది. అండ్ స్టార్ట్ అయ్యే ముందు వెహికల్ కి ఫుల్ సర్వీస్ చూసుకోండి. సో జర్నీ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ లో 14 hours చూపించింది. మేమైతే ఎలాగైనా సరే 12 hours లో వెళ్ళిపోవాలనుకున్నాము. సో 1 కల్లా స్టార్ట్ అయిపోవాలనుకున్నాము నైట్. బట్ మేము స్టార్ట్ అయ్యేసరికి 8 అయింది. సో లైక్ ఆల్మోస్ట్ 17 hours దాటేసింది. అంత లేట్ అవడానికి మెయిన్ రీజన్ మేము చూస్ చేసుకున్న రూట్. మేము ఖమ్మం సైడ్ వెళ్ళాం, అది 2-way, అన్ని లారీసే, చాలా రిస్కీగా ఉంది. నైట్ ఘాట్ రూట్స్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆపోజిట్ లో బస్సు వచ్చినప్పుడు మనం వెళ్ళడానికి అంత స్పేస్ ఎక్కువ ఉండదు. అండ్ అటు సైడ్ మొత్తం వ్యాలీసే ఉంటాయి. 8 ఆ టైంకి మేము బుక్ చేసుకున్న విస్తారా రిసార్ట్ కి రీచ్ అయ్యాం. మేము ఆల్రెడీ ఈ రిసార్ట్ ని 1 week బ్యాకే బుక్ చేసుకున్నాం. మాకు 2 days కి 3500 అయింది. బట్ రిసార్ట్ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆ అమౌంట్ కి ఆ రిసార్ట్ వర్త్ అని చెప్పొచ్చు. మేము అక్కడున్న గైడ్ ని కొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేయమంటే అతను సన్ రైజ్ వ్యూ పాయింట్ కి మాడగడ వెళ్ళమన్నారు. ఇక నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయి మాడగడ వ్యూ పాయింట్ కి వెళ్ళాము. సన్ రైజ్ చూసుకుని కొన్ని ఫొటోస్ దిగాము. ట్రైబల్ పీపుల్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ట్రై చేసాము. పర్ పర్సన్ కి వాళ్ళు 200 అడిగారు. మనం బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు. నెక్స్ట్ ట్రైబల్స్ తో కలిసి డాన్స్ చేసాము. ఇంకా పాట్ మేకింగ్, ఆరోస్ త్రో చేయడం ఇలాంటివి చేసాము. అండ్ టిఫిన్స్ అయితే మనం ఎక్కువ ప్రైస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ బట్ అంత ఎక్కువ లేవు. మన హైదరాబాద్ లో ఉన్నంత అయితే అస్సలు లేవు. సో తక్కువగానే ఉన్నాయి. వుడెన్ బ్రిడ్జ్ చూద్దామని కాఫీ ట్రైల్కి వెళ్ళాము. అక్కడ ఎంట్రీ పాస్ టికెట్ వచ్చి ఈచ్ పర్సన్ కి 50 rupees ఉంటుంది. నెక్స్ట్ బొంగులో బిర్యానీ ట్రై చేద్దాము, అందరూ చెప్తూ ఉంటారు కదా అని ట్రై చేసాం. మా జెన్యూన్ రివ్యూ అయితే సూపర్ అని అస్సలు చెప్పాం, పర్లేదు తినచ్చు. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే, ఎందుకంటే ఈచ్ వన్ వచ్చి 600 అలా చెప్పారు. సో ఆ ప్రైస్ కి ఆ టేస్ట్ ఓకే అని చెప్పొచ్చు. ఇక బిర్యానీ తినేసి చాపరాయి చూడడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక ఎంట్రీ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాము. ఆ రాళ్ళు అయితే కాస్త జారుతూ ఉంటాయి, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ అరకు పైనరీకి స్టార్ట్ అయ్యాము. అరకు పైనరీ చూసుకుని నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాము. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఎలా ఉంటుందంటే కంప్లీట్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు ఉంటుంది. అండ్ మన టికెట్స్ ని బేస్ చేసుకుని మనకి ఫ్రీగా చాక్లెట్స్ కూడా ఇస్తారు, తీసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి, మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, అది మన ఇంట్రెస్ట్. బట్ ఎక్కువ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి పర్మిషన్ ఉండదు. మేము ఉంటున్న రిసార్ట్ కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళాక క్యాంప్ ఫైర్ అవి అరేంజ్ చేయమని చెప్పాము, వాళ్ళు ఓకే అన్నారు. అండ్ ఆల్సో డిన్నర్ కి మీల్స్ ఆర్డర్ చేసాము, వాళ్ళు రిసార్ట్ దగ్గర ప్రిపేర్ చేస్తామన్నారు. మాకైతే క్యాంప్ ఫైర్ కి 600 చెప్పారు. మేము ఇంకా బార్గెన్ చేసి తగ్గించమన్నాం, ఎందుకంటే ఆల్రెడీ మేము చెక్ ఇన్ కి చాలా లేట్ గా వెళ్ళాము. ఇక అవన్నీ చెప్తే 300 అలా ఓకే అన్నారు. అక్కడ చాలా చలిగా ఉంటుంది కదా, ఇక క్యాంప్ ఫైర్ ఆల్మోస్ట్ మాకు 3 hours వచ్చింది. ఇక అలా క్యాంప్ ఫైర్ దగ్గర డిన్నర్ చేసి ఆ డేని ఎండ్ చేసాము. యాక్చువల్ ప్లాన్ అయితే నెక్స్ట్ వనజంగికి వెళ్ళాలి, నెక్స్ట్ డే మార్నింగ్ 3 అలా లేచి. బట్ ఆ ముందు రోజు నైట్ క్యాంప్ ఫైర్ దగ్గర 12:30 అట్లా అయిపోయింది. సో ఇంకా ప్రాపర్ స్లీప్ లేదు అండ్ ఆల్రెడీ టైర్డ్ అయిపోయానని చెప్పి ఇక ప్లేస్ ని స్కిప్ చేస్తాం. ఇక వనజంగి ప్లేస్ లో గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళాం. బట్ అది ఓకేగా ఉంది, అంత సూపర్గా ఏం లేదు. దానికంటే మాడగడ వ్యూ పాయింట్ మాకు బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్ నుంచి డైరెక్ట్ కటిక వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయ్యాము. ఆ రోడ్స్ కొంచెం అంతేం బాగాలేదు, సో వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే కాస్త కేర్ఫుల్ గా వెళ్ళాలి. బట్ కటిక వాటర్ ఫాల్స్ అయితే వర్త్ అని చెప్పొచ్చు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ రిసార్ట్ కి రిటర్న్ అయిపోయాం. ఇక రిసార్ట్ లోనే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకుని ఇడ్లీ విత్ బ్యాంబూ చికెన్ ట్రై చేసాం. బ్యాంబూ చికెన్ అయితే చాలా బాగుంది, మీరు కూడా వెళ్తే ఇడ్లీతో కాంబినేషన్ ట్రై చేయండి. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని 11:30కి వైజాగ్ స్టార్ట్ అయిపోయాం. వైజాగ్ రీచ్ అయ్యేసరికి 3 అలా అయింది. సో మేము బీచ్ హౌస్ కోసం ట్రై చేసాము, బట్ ఆ టైంకి అవి అవైలబుల్ లేక ఇక రిషికొండ బీచ్ కి నియర్ గా ఉన్న ఒక హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఇక నెక్స్ట్ వెంటనే రిషికొండ బీచ్ కి స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళాక కాస్త బీచ్ లో బాగా ఎంజాయ్ చేసి తర్వాత అక్కడున్న స్ట్రీట్ ఫుడ్ మొత్తాన్ని ట్రై చేసాము.
మళ్ళీ హోటల్కి రిటర్న్ అయిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆర్కే బీచ్కి వెళ్ళాము. అక్కడ కొన్ని సీ ఫుడ్స్ అవి ట్రై చేయమంటే ట్రై చేసాము. ఇక కొంతసేపు బీచ్లో అలా ఫొటోస్ తీసుకుని తర్వాత ఇక డిన్నర్ కూడా చేసేసి రూమ్కి వచ్చేసాము. ఇక రూమ్లో ఒక పెద్ద గ్రూప్ డిస్కషన్ జరిగింది. టాపిక్ ఏంటంటే మాతో వచ్చిన వాళ్ళేమో 4 మెంబర్స్ రిటర్న్ రాము బైక్స్ మీద, మేము ట్రైన్ ఆర్ బస్కి వస్తామని చెప్పి. బట్ మాకేమో బైక్స్ ఓకే. ఇక వాళ్ళు భయపడిపోయారు ఆ ఖమ్మం రూట్ చూసి. ఇక అందుకే బైక్స్కి అసలు రావడానికి ఇష్టపడలేదు. ఇక వాళ్ళు రిటర్న్ ట్రైన్కి ఏమో బైక్స్ వేసేసి ఇక బస్కి వచ్చారు. మేము మాత్రం బైక్కి స్టార్ట్ అయిపోయాము. ఇక మేము బైక్ మీద వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఆఫ్టర్నూన్ 12:15 కల్లా స్టార్ట్ అయిపోయాము. సో మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 12:30 అట్లా అయింది. సో ఓవరాల్ 4 days అరకు అండ్ వైజాగ్ ట్రిప్ కి మాకు 12,000 అయింది పేరుకి. సో పెట్రోల్ వచ్చేసరికి 4,000 అండ్ స్టేకి 5,000 అయింది. ఫుడ్ కి ఒక 3,000. మీరు కూడా వెళ్ళేటప్పుడు బైక్ లో వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ట్రైన్ లో వస్తా అంటే గనక ఇంకొక 2,000 to 3,000 ఎక్స్ట్రా అవుతుంది. లైక్ మా వాళ్ళు అయితే బైక్స్ ని ట్రైన్ లో వేశారు, వాళ్ళు వచ్చేసేటప్పుడు బస్ లో వచ్చేసారు. యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగింగ్ ఈజ్ కంప్లీట్లీ న్యూ ఫర్ అస్. సో అందుకే మేము అంత ఎక్కువ వీడియోస్ షూట్ చేయలేకపోయాము. బట్ ఎవరైనా అరకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. సో మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న మంచి ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటున్నాం. సో యూ గైస్ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ touring videos from us. This is VL signing off from Touring Techies.